హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మారత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయను. సో ఇప్పుడు వచ్చేసి మన తనూజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చూసేద్దాం. యాక్చువల్గా ఇప్పుడు చాలా వైరల్ అయిపోతుంది న్యూస్. ఆల్రెడీ నేను వీడియో కూడా పెట్టాను. తనూజకి కళ్యాణ్ ప్రపోజ్ చేశాడని చెప్పి దానికి క్లారిటీ కూడా పెట్టాను. తనూజ కళ్యాణ్కి ప్రపోజ్ చేయడానికి రీజన్ ఏంటంటే శ్రీముఖి చెప్పిందని చెప్పి ప్రపోజ్ చేశాడని చెప్పి. యాక్చువల్గా నాకు చాలా కామెంట్స్ వచ్చినవి ఏంటంటే యాక్చువల్గా శ్రీముఖి ప్రపోజ్ చేయమన్నందుకు ప్రపోజ్ చేశాడు. బట్ కళ్యాణ్‌కి మనం 'బిగ్ బాస్' హౌస్‌లో తన బిహేవియర్ తనుజతో చూస్తే మనకే అర్థమవుతుంది. తనుజ అంటే తనకిష్టమని చెప్పి అని. ఆఫ్‌కోర్స్ బిహేవియర్ చూస్తుంటే అర్థమవుతుంది తనకి ఇష్టమని చెప్పి. ఇండైరెక్ట్‌గా గూడా హౌస్‌లో ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు గుర్తుందా? ఫర్ సపోజ్ ఇఫ్ దేర్ ఈజ్ సమ్‌వన్ అని చెప్పి ఒక మాట చెప్పాడు గదా! అంటే ఎవరైనా నాలాంటి వాళ్ళు నీకు అయితే ఓకేనా? అని చెప్పి. అంటే ఇండైరెక్ట్‌గా ప్రపోజ్ చేసినట్టే అక్కడ. అక్కడ ప్రపోజ్ చేసాడు. ఇంకొక చోట భరణి గారితో భరణి వచ్చేసి మా అమ్మాయిని చేసుకుంటావంటే ఒప్పుకోమనని లేపుకెళ్ళిపోతా అంటాడు. అంటే ఇండైరెక్ట్‌గా చాలా చోట్ల ప్రపోజ్ చేశాడు. ప్లస్ ఇంకో చోట తనుజ అంటది. ఏముంది ఇంకొక 4, 5 వీక్స్‌లో మనం వెళ్ళిపోతాం. నీ జర్నీ నీది, నా జర్నీ నాది అన్నప్పుడు చాలా బాధపడిపోతూ ఏడుస్తుంటే డిమాండ్ వచ్చి ఓదారుస్తాడు. ఇట్లా చాలా సిట్యుయేషన్స్ జరిగినాయి. ఇవే కాదు డిమాండ్ పవను నీవు ఎవరినైనా ప్రేమిస్తే అమ్మాయిని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే ఏం చేస్తావంటే లేపుకెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటారని చెప్తాడు. అంటే తనుజ గురించి చెప్పాడా అని చెప్పి కూడా ఒక న్యూస్ చాలా వైరల్ అయిపోయింది. సో, ఇవన్నీ చూస్తుంటే మనకే అర్థమవుతుంది తనకి ఇష్టమని చెప్పి. కానీ అట్లాంటి ఇష్టాన్ని కూడా తనుజకైతే ఓన్లీ ఫ్రెండ్‌గా మాత్రమే ఇష్టం. అదైతే మనకు తెలుసు. ఫస్ట్ నుంచి తను చెప్తూ వచ్చింది. "నువ్వు నాకంటే చిన్నవాడివి. నేను జస్ట్ ఫ్రెండ్‌గానే అనుకుంటున్నానని" చెప్పి కూడా చెప్తూ వచ్చింది. ఒక చోట కూర్చోబెట్టి, "ఏంటి నువ్వు అట్లా చూస్తున్నావు? నేను కిచెన్‌లో ఉంటే కిచెన్‌లో చూస్తున్నావు. అటు వెళ్తే అటువైపు చూస్తున్నావు. బాల్కనీ నుండి చూస్తున్నావు. ఏంటి అంటే నీకు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా?" అంటే, "అవును చెప్పాలనుకుంటున్నా. అయినా చూస్తే తప్పా?" అని చెప్పి అడుగుతాడు. చూస్తే ఏం తప్పులేదు. కానీ అట్లా చూడటం ఏంటి అంటే, "అంటే డిఫరెంట్‌గా అనిపించింది" అంటే, "అవును డిఫరెంట్‌గా అనిపించింది" అంటే, "అవునా?" అని చెప్పి బిహేవియర్ అది కూడా గమనించాం గదా! అంటే యాక్చువల్ 'బిగ్ బాస్' హౌస్‌లో మనకు అర్థమవుతుంది. బట్ తనూజ, కళ్యాణ్ ఇద్దరు గురించి తెలియాలి. అంటే ఇంక ముందు ముందు తెలుస్తుంది. వీళ్ళిద్దరూ బిహేవియర్ అదంతా చూస్తే వాళ్ళిద్దరూ ఏమనుకుంటున్నారనేది. సో, ఇదొచ్చేసి తనుజ కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ న్యూస్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.